అమ్మాయి అయినా సరే నీకు అట్రాక్ట్ అవ్వాలంటే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. ఐ లైక్ యూ, యువర్ ప్రిటీ అస్సలు చెప్పకండి. అవి ప్రేమ మాటలు కాదు, నీ బలహీనతను చూపించే మాటలు. ఆమె లేకపోతే ఉండలేనంత ఆరాటపడితే ఆమెకి నీ విలువ తెలియదు, చులకనైపోతావు తప్ప ఆమె గుండెల్లో స్థానం ఒక డార్క్ ట్రూత్ విను. అట్రాక్షన్ అనేది ఫీలింగ్స్ వల్ల రాదు, మెంటల్ టెన్షన్ వల్ల వస్తది. నువ్వు ఎంత ఎక్స్ప్రెస్ చేస్తే ఆమెకి అంత సేఫ్ గా అనిపిస్తుంది. సేఫ్ గా అనిపిస్తే నువ్వు బోరింగ్ అవుతావు. కానీ ఆమె నీ గురించి పిచ్చిగా ఆలోచించేలా చేసే ఒక డేంజరస్ ట్రిక్ ఉంది. పొగడ్డం మానేసి ఈ మెసేజ్ పంపు. నీ గురించి ఒకటుంది, నేనింకా ఫిగర్ అవుట్ చేయలేకపోతున్నా. మంచికే అనుకుంటా, కానీ కొంచెం డేంజరస్ కూడా ఉంది. ఇది చూసిన వెంటనే ఆమె మైండ్ బ్లాక్. డేంజరస్ ఏంటి, నా గురించి వీడికి ఏం తెలుసు అని టెన్షన్ పడిపోతుంది. ఆమె ఏంటది అని అడిగితే ఇది పంపు. తెలీదు, కానీ నిన్ను పూర్తిగా తెలుసుకుంటే నేను నిన్ను ఇగ్నోర్ చేయలేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు అట్రాక్షన్ క్రియేట్ చేయలేదు, ఒక సైకలాజికల్ ట్రాప్ సెట్ చేశావు. పీపుల్ కాంప్లిమెంట్స్ మర్చిపోతారు, కానీ పజిల్ సాల్వ్ అయ్యేదాకా నిద్రపోరు. ఇది జస్ట్ ఒక్క ట్రిక్ మాత్రమే. ఇలాంటి ట్రిగర్స్ డజన్ల కొద్దీ ఉన్నాయి. ఇవి అమ్మాయిల్ని జస్ట్ ఇంట్రెస్టెడ్ గా మాత్రమే కాదు, ఇన్వెస్టెడ్ ప్లస్ చేసింగ్ గా మార్చేస్తాయి. నువ్వు వాలిడేషన్ అడగడం ఆపేస్తావు, ఆమె నీ అటెన్షన్ కోసం అడగడం స్టార్ట్ చేస్తుంది. ఇది ర్యాండమ్ ఈ బుక్ కాదు, డార్క్ సైకాలజీ అట్రాక్షన్ ఫార్ములా. దీన్ని వాడిన ప్రతి ఒక్కరూ నాకు DM లో థ్యాంక్స్ చెప్పారు. సీక్రెట్ యాక్సెస్ కావాలంటే కింద డార్క్ అని కామెంట్ చేయండి, లింక్ ని పర్సనల్ గా పంపిస్తా.